మన దేవుడు ఎవరండి? మాట్లాడే దేవుడు. అపోస్తలుడైన పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, అతని యొద్ద నిలుచుండి ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యమిచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యమియ్యవలసి ఉన్నది. ఆల్రెడీ యెరూషలేములో పౌలు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ప్రభు సువార్తను ప్రకటించాడు. దేవుని సేవ చేశాడు. అయితే దేవుడు ఇప్పుడు కనబడి ఏమని మాట్లాడుతున్నా అంటే, భయపడమాక, రోమాకు వెళ్ళడానికి భయపడమాక. ఎందుకంటే అపోస్తలులైనటువంటి పౌలు మీద ఎన్నో నేరాలు మోపారు అక్కడ ఉన్నటువంటి యూదులు. అయితే ఆ మోపిన నేరాల్లో ఒక్కటి కూడా ప్రూవ్ అవ్వలేదు. అందుకని ఆ పైన ఉన్నటువంటి అధికారి అపోస్తలులైన పౌల్ని విడిపించేద్దాం, విడుదల చేద్దామని ప్లాన్ చేస్తూ ఉంటే యూదులు కట్టుగట్టి ఎలా అయినా ఈ పౌల్ అనేవాడిని బ్రతకనివ్వకూడదు, చంపేయాలని కాసుకొని కూర్చున్నారు. ఇంక అందుకని లాభం లేదని పౌలు తెలివిగా ఏం చేశారంటే, నేను కైసరు ఎదుట నేను నిలబడాలనుకుంటున్నాను. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, హైకోర్టులో గెలిచాడు, అయినా బయట కనబడితే చంపేయడానికి జనాలు చూస్తున్నారని ఇప్పుడు ఎక్కడ కేసు వేసాడు? కేసు సుప్రీంకోర్టుకి వేసాడు. అర్థమైందండి? హైకోర్టు ఎక్కడ ఉంటుంది? మన రాష్ట్రంలో ఉంటుంది. సుప్రీంకోర్టు ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుంది. సో అందుకని ఏం చేశారంటే, హైకోర్టులో గెలిచినప్పటికీ ఆయన్ని చంపాలని ప్రజలు చూస్తున్నారని నేను కైసరు ఎదుట నిలబడి చెప్తాను అన్నాడు. కైసర్ ఎవరు? రోమా చక్రవర్తి. కైసరు ఎదుట నేను చెప్పుకుంటానంటే, సరే చక్రవర్తి యొక్క విమర్శకు ఇతన్ని నిలిపి ఉంచుదామని రోమాకి పంపిస్తారు. అయితే రోమాకి వెళ్ళడానికి కొంత భయపడుతున్నాడు. ఎందుకంటే రోమా చక్రవర్తి చాలా క్రూరుడనమాట, చాలా క్రూరమైన వ్యక్తి. సో భయపడతా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. యెరూషలేములో ఎలా సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా నీవు నా కొరకు సాక్ష్యమివ్వవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు రోమాలో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి అని చెప్పాడంటే అది దేవుని ప్రణాళిక. రోమాలో కూడా యెరూషలేములో ఎలా సాక్ష్యం ఇచ్చాడో దేవుని గురించి, రోమాలో కూడా ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడం దేవుని యొక్క సంకల్పం. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, రోమాలో ఆయన సాక్షిగా పౌలు నిలబడడం దేవుని చిత్తములో ఉన్నది. అంటే ఖచ్చితంగా ఈ రోమాలో దేవుడు సాక్షిగా నిలబెట్టుకోవాలన్నది దేవుని ప్రణాళిక అయితే, ఇక ఈ మార్గ మధ్యములో ఎన్ని అవాంతరాలు ఎదురైనా క్షేమముగా రోమా పట్టణానికి చేర్చే బాధ్యత ఎవరిది? దేవునిదే. ఎందుకని? రోమాలో ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలన్నది అపోస్తలుడైన పౌలు ప్రభు సాక్షిగా రోమాలో నిలబడాలి అన్నది దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక. సరే, ఇంతవరకు మీకు అర్థమైతే కొంచెం ముందుకు మనం వచ్చినట్లయితే 27వ అధ్యాయంలోకి మీరు వస్తే, చిన్నగా రోమా పట్టణానికి బయలుదేరే ఓడను ఎక్కడం జరిగిందండి. ఏ ఓడ? రోమా పట్టణానికి వెళ్ళే ఓడను ఎక్కడం జరిగింది. ఆ ఓడను ఎక్కి ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే చిన్నగా పెనుగాలులు స్టార్ట్ అయ్యాయి. ఓడ ప్రయాణంలో పెనుగాలులు స్టార్ట్ అయినాయి. ఏముందిలే పెనుగాలే కదా అని ఓడను కొంచెం ముందుకు మోనిస్తే పెనుగాలి కాస్త పెద్ద గాలి అయింది, పెద్ద గాలి కాస్త సుడిగాలి అయిపోయింది. ఎంత భయంకరమైన గాలి వేస్తుందంటే, ఈవెన్ తెరచాపలు ఎత్తితే, తెరచాపలను ఎత్తారు, కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా గాలి వాటం ఎటొస్తే అటు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నావా అనేది కంట్రోల్ అవ్వట్ల, పూర్తిగా వారి కంట్రోల్ తప్పింది.
నావలో ఉన్నటువంటి సరుకులన్నిటినీ పడేశారు, నావ సామాగ్రి అంతా పడేశారు, లంగర్ల తాళ్ళు కూడా తెంపేశారు. ఇక ఈ విధంగా ఎలాంటి పరిస్థితికి దిగజారంటే, సముద్రం మీద వచ్చిన ఆ తుఫాను ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే, కొన్ని రోజుల వరకు పైనున్న సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ కొన్ని రోజులు కనబడలేదంట. అంటే పగలో రాత్రో, ఇది పగలా రాత్రి అనేది కొన్ని రోజుల దాకా వాళ్ళకి అర్థం కాలేదంట. అంతగా సుడిగాలిలో వాళ్ళు చిక్కుకుపోయారు. ప్రాణాలతో బయటపడతావన్న నిరీక్షణ బొత్తిగా వాళ్ళకి పోయింది. కానీ పరిస్థితులు చూస్తేనేమో ఎట్లున్నాయి, దేవుడు వాగ్దానం చూస్తేనేమో ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, రోమాలో నువ్వు నా కొరకు సాక్షిగా నిలబడబోతున్నావు. యెరూషలేములో నువ్వు ఎలా సాక్షిగా నిలబడ్డావో రోమాలో కూడా నువ్వు అలా సాక్షిగా నిలబడబోతున్నావు. అది నా ప్రణాళిక, నీ ఎడల నా ఉద్దేశం, నీ ఎడల నాకున్న చిత్తం. ఇక్కడ పరిస్థితులు చూస్తేనేమో అసలు అవతల ఒడ్డుకు చేరతామో లేదో కూడా నమ్మకం లేదు. అసలు అద్దరికి ప్రాణాలతో బయటపడతామన్న నమ్మకం లేదు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు ప్రయాణం సాగుతుంది. కొన్ని రోజుల వరకు సూర్యుడు నక్షత్రాలు కనబడలేదంట. అంటే సూర్యుడు ఎప్పుడు వస్తాడు? పగలొస్తాడు. నక్షత్రాలు ఎప్పుడు వస్తాయి? నైట్ వస్తాయి. సూర్యుడు నక్షత్రాలు కొన్ని రోజుల దాకా కనబడలేదంటే, కొన్ని రోజులు వాళ్ళు పగలో రాత్రో కూడా వాళ్ళకి తెలియనంత తుఫానులో చిక్కుకుపోయి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు. పరిస్థితులు చూస్తేనేమో ప్రాణాలతో తప్పించుకుంటామన్న ఆశ బొత్తిగా పోయింది వాళ్ళకి. ఇంకా ప్రాణాలతో తప్పించుకుంటామన్న ఆశ, ప్రాణం మీద ఆశ పూర్తిగా వదిలేసుకున్నారు. అలాగున్నాయి పరిస్థితులు. అయితే దేవుని నామానికి స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో అండి పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? చూడండి 27వ అధ్యాయం. సిచ్యువేషన్స్ చూస్తేనేమో ప్రాణాలతో తప్పించుకుంటామన్న ఆశే పూర్తిగా పోయింది. కానీ దేవుడేమో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? 23వ వచనం, అపోస్తలు 27:23. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారినందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. దేవుని దూత మాట్లాడుతున్నారు పౌలు దగ్గరకు వచ్చి, పౌలా భయపడొద్దు, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. దేవుడు నిన్ను కైసరు ఎదుట నిలబెడతాడు. పరిస్థితులు చూస్తేనేమో ప్రాణాలతో బయటపడతామన్న నమ్మకం, ఆశ బొత్తిగా లేని పరిస్థితి. దేవుడేమో నువ్వు రోమా పట్టణములో కైసరు అనే ఆ చక్రవర్తి ఎదుట నీవు నిలబడాలి, దేవుని కొరకు ఒక సాక్షిగా. అది నీ ఎడల దేవుని ప్రణాళిక. అప్పుడు అంటాడు, ఎస్ 25, కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. హల్లెలూయా. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. ఏం నమ్ముతున్నాడు? చూడండి 22, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. అందరినీ ధైర్యపరుస్తున్నాడు పౌలు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ప్రాణాలతో బయటపడతాం, తప్పించుకుంటామన్న ఆశ బొత్తిగా కోల్పోయిన స్థితిలో కలవరపడిపోతుంటే, కృంగిపోతూ ఉంటే, భయముతో ప్రాణ భయంతో అల్లాడిపోతూ ఉంటే పౌలు వాళ్ళని ధైర్యపరుస్తూ చెప్తున్నాడు, అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, మీకు ఏ హాని కలగదు. నువ్వెలా చెప్పగలుగుతున్నావు పౌలు అంటే, అప్పుడు అంటాడు రోషంగా, నేను ఎవని వాడనో, ఎవరిని సేవిస్తున్నానో
ఆ దేవుడు రాత్రి నా యొద్ద నిలిచి నాతో చెప్పాడు, భయపడొద్దు, నీకే గాని నీతో పాటు ఓడలో ఉన్న వారికే గాని ఏ హాని కలగదు అని రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. బా, దేవుడికి స్తోత్రం. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా, ఎంత కలవరాల మధ్యలో మనం ఉన్నా, ఎంత కృంగిపోయిన స్థితిలో ఉన్నా, ఎంత శ్రమలో వేదనలో ఉన్నా, దేవుని ఒక్క మాట చాలదా ఆ పరిస్థితులన్నిటినీ అధిగమించే శక్తిని మనకివ్వడానికి, ఆ పరిస్థితులన్నిటినీ అధిగమించే ధైర్యాన్ని మనకివ్వడానికి, ఆ పరిస్థితులను అధిగమించే బలమును మనకివ్వడానికి ఒక్క మాట చాలు. ఆయన మాట ఒక్కటి చాలు. హల్లెలూయా. రాత్రి దేవుడు నాతో చెప్పాడు, భయపడొద్దు, నీకే గాని ఓడలో ఉన్న వారికే గాని ఏ హాని జరగదని. నేను ఎవని వాడనో, ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు రాత్రి నా యొద్ద నిలిచి నాతో చెప్పాడు, డు నాట్ ఫియర్ పాల్, పౌలా భయపడొద్దు, నీకే గాని ఓడలో ఉన్న వారికే గాని ఏ హాని జరగదు. ఇంకొక మాట అన్నాడు, చాలా అద్భుతమైన మాట, చాలా ఆదరణ ధైర్యాన్ని మనకిచ్చే మాట. 27వ అధ్యాయం 33వ వచనం. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బతిమాలేను. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడండి? మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుక అయినా నశించదు. బా, ఏమండి, ఆయన మనిషి కాదా? ఆయన ఓడలో లేడా? ఆయన ఏమన్నా ఇంటి దగ్గర నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాడా? ఏం కాదు, ధైర్యంగా ఉండండి బిడ్డలారా, నేను ఇక్కడ మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఊరుకోయాను ఆయన. ఇంటి దగ్గర ఉండి ఎవడైనా డైలాగులు కొడతాడు. బిడ్డలారా ధైర్యంగా ఉండండి, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఇంటి దగ్గర నుంచి ఎవడేం చెబుతాడు డైలాగులు? ఇప్పుడు పౌలు ఎక్కడి నుంచి చెబుతున్నాడు ఆ మాట? తను కూడా ఓడలో ఉండి చెప్తున్నాడు. ఇప్పుడు తనకి ప్రాణ భయం అనేది ఉంటుంది కదండి, ఉంది. ఆయన కూడా భయపడే ఉంటాడు, మనిషే కదండి. కానీ ఎప్పుడు అలాంటి ధైర్యం ఆయనకు వచ్చిందంటే దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన్ని ధైర్యపరచినప్పుడు, దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన్ని బలపరిచినప్పుడు, దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన్ని ఉజ్జీవింపచేసినప్పుడు అలాంటి ధైర్యముతో పౌలు నింపబడ్డాడు. తాను ధైర్యపరచబడమే కాదు, తనతో పాటు ఓడలో ఉన్న ప్రతి ఒక్కరిని ధైర్యపరిచే వ్యక్తిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఒక్క మాట చాలు నిన్ను ధైర్యపరచడమే కాదు, నీవు ధైర్యం పొందటమే కాదు, నీవు అనేకులను ధైర్యపరిచే వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. అనేకులను ధైర్యపరిచే వ్యక్తిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందరినీ ధైర్యపరుస్తున్నాడు. ఆయన కూడా వాళ్ళలోనే ఉన్నాడు, ఆయన కూడా అపాయంలోనే ఉన్నాడు, ఆయన కూడా ప్రాణాలతో తప్పించుకుంటున్న ఆశను కోల్పోయిన స్థితిలోనే ఉన్నాడు. అలాంటి స్థితిలో ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో ఆయనకి ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది, ఎక్కడలేని విశ్వాసం కలిగింది. దేవుని ఒక్క మాట పౌలును ధైర్యపరచడమే కాదు, పౌలు అనేకులను ధైర్యపరిచేవాడిగా మారిపోయాడు. అయ్యలారా భయపడొద్దు, మీ తలలో ఒక్క వెంట్రుక కూడా నశించదని నా దేవుడు చెప్పమన్నాడు. మీ తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా నశించదని దేవుడు నాతో మాట్లాడాడు. చాలా మందికి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడితే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. ఎలాంటి కార్యాలు చూద్దామా? అంత అపాయంలో ఆ ఓడని ముందుకు నడిపిస్తూ ఉంటే చివరికి చూడండి, దేవుడు చెప్పిన వాగ్దానానికను అక్కడ జరిగే పరిస్థితులకు అసలు సంబంధం ఉండదు. ఆ ఓడని, ఆ నావని ముందుకు తీసుకెళ్తా ఉంటే సముద్రము నది కలిసే చోట
నదీ సముద్రం కలుస్తాయి కదా, ఆ రెండు ప్రవాహాలు కలిసే చోట, ఆ రెండు ప్రవాహాలు కలిసే చోట ఈ ఓడ ఇరుక్కుపోయింది. అమరం అంటే కింద భాగం, ఓడ కింద భాగం ఇసుకలోకి కూరుక్కుపోయింది. ఆ రెండు ప్రవాహాలు కలిసే చోట చాలా ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ దెబ్బకి ఓడ అమరం బద్దలై ముక్కలైపోయింది. కానీ దేవుడి వాగ్దానమే నిలిచే ఉంది, మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నశించదు. పరిస్థితులు చూస్తేనేమో ఓడ బద్దలై ముక్కల చెక్కలైపోయింది ఓడ, కానీ దేవుడేమో నీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా నశించదని చెప్పాడు. అలానే జరిగిందో లేదో చూద్దాం. 27వ అధ్యాయం 44వ వచనం. కడమవారిలో కొందరు పలకల మీదను, కొందరు పలకల మీదను, కొందరు ఓడ చెక్కల మీదను పోవలెననియు ఆజ్ఞాపించెను. ఇలాగూ అందరూ తప్పించుకొని దరి చేరిరి. చప్పట్లు కొట్టి ప్రభునామమును మహింపరుదాం. హల్లెలూయా. ఈలాగున అందరూ దరి చేరిరి. ఓడ బద్దలైపోయి ముక్కల చెక్కలైపోయింది. అయినా ఒక్కరి ప్రాణానికైనా హాని కలిగిందా? ఎందుకని? ప్రభు చెప్పాడు, ఎవరి ప్రాణానికి హాని కలగదు. నీ ఆత్మీయ ప్రయాణంలో పరిస్థితులు ఎంత తారుమారవుతున్నా, ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చినా, పగల రాత్రి అర్థం కాని పరిస్థితి వచ్చినా, ప్రాణాలతో తప్పించుకుంటామన్న ఆశ బొత్తిగా కోల్పోయే పరిస్థితులు ఎదురైనా, గాలి తుఫానులు, పెనుగాళ్ళు, సుడిగానులు నీ ఆత్మీయ జీవితాన్ని నా ఆత్మీయ జీవితం అనే ఓడను అతలాకుతలం చేస్తున్నా, తల్ల క్రిందులు చేస్తున్నా, ఆ సుడిగాలి పెనుగాల్లో నువ్వు చిక్కుకుపోయిన స్థితిలో ఉన్నా, దేవుడు చెప్తున్నాడు, నీ ప్రాణమునకు ఏ హాని కలగదు, నీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా నశించదని దేవుడు చెప్పుచున్నాడు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా పౌలు చెప్పినట్లు నేను దేవుణ్ణి నమ్ముచున్నాను, దేవుడు చెప్పినట్లు జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. నువ్వు నేను కూడా పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుని వాగ్దానాన్ని నమ్మాలి, ఆయన మాటను నమ్మాలి. ఆయన మాటను నమ్మి విశ్వాసముతో నువ్వు ముందుకు సాగి వెళ్ళిపోతే పరిస్థితులు ఎలా మారినప్పటికీ దేవుడు నీ ఎడల చేసిన వాగ్దానాన్ని తూచా తప్పకుండా నెరవేరుస్తాడు. నిన్ను దరికి తప్పక చేర్చగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు.